హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రిలీజ్ కు ముందు రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి. హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేస్తోంది కల్కి. ఎస్, ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ లో తాజాగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. అమెరికాలో ప్రీ బుకింగ్స్ లో అత్యంత వేగంగా 1 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా తాజాగా హిస్టరీకి ఎక్కింది. ఈ ఫీట్ తో అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. యానిమల్ సినిమాలో రణబీర్ తో తలపడి తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు బాబీ డియోల్. అలా వచ్చిన క్రేజ్ తోనే యంగ్ టైగర్ దేవరా మూవీలోనూ బంపర్ ఆఫర్ పట్టేశారు. దేవరతో తలపడేందుకు వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కు విలన్ గా బాబీ డియోల్ ఛాన్స్ కొట్టేయడాన్ని నెట్టింట ప్రస్తావిస్తున్న ఫ్యాన్స్ దేవరతో పోటీ పడి మరీ యాక్ట్ చేయడం అంత ఈజీ కాదంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతున్నారు. తమ పోస్టులతో బాబీ డియోల్ ను నెట్టింట యంగ్ టైగర్ తో పాటు ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. రేణుకా స్వామి హత్య. ఈ హత్య కేసులో శాండీవుడ్ స్టార్ హీరో దర్శన్ పవిత్ర అరెస్ట్ అవ్వడం అంతటా హాట్ టాపిక్ అవుతున్న వేళ మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఆవేశంతో హీరో దర్శన్ రేణుకా స్వామి ప్రైవేట్ పార్ట్స్ పై తన్నడం వల్లనే ఆయన మరణించినట్టు పోలీసు విచారణలో తేలినట్టుగా బయటికి వచ్చింది. ఇందులో నిజమెంత అన్నది పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత కానీ తేలే అవకాశం లేదు. హేమ జైలు నుంచి విడుదలైంది. పరప్పన్ అగ్రహార జైలు నుంచి బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమకు ఇటీవల కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు. ఈ క్రమంలోనే హేమ జైలు నుంచి బయటికి వచ్చింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడను విచారిస్తున్న పోలీసులకు నిర్ఘాంతపోయే సంగతులు తెలుస్తున్నాయి. బెంగళూరు సమీపంలోని ఓ షెడ్లో రేణుస్వామిని దర్శన్ మనుషులు బంధించి కర్రలు బెల్టులతో అతడిని దారుణంగా కొట్టారని పోలీసు విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. దీంతో దెబ్బలు తాళలేక మృతి చెందిన రేణుకా స్వామిని మురికి కాలువలో పడేసినట్లుగా విచారణలో తేలింది. ఇక మృతదేహాన్ని వీధి కుక్కలు తినడం, అటుగా వెళ్తున్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ న్యూస్ బయటికి రావడంతో దర్శన్ ఫ్యాన్స్ తో పాటు కన్నడిగులు కూడా షాక్ అవుతున్నారు. దర్శన్ హీరో కాదు విలన్ అంటూ నెట్టింట విమర్శలు చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టుపై అతని కొడుకు వినీష్ స్పందించారు. కోర్టులో ఏదీ తేలకముందే తన తండ్రిని ఇలా దూషించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నటి పవిత్రకు అసభ్య మెసేజ్లు పెట్టాడన్న కారణంతోనే రేణుకా స్వామి అనే వ్యక్తిని దర్శన్ హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు హను రాఘోపుడి. ఈ సినిమా కథను ముందే రెడీ చేసిన ప్రభాస్ ఓకే చేసిన తర్వాత ఈయన ఇమేజ్ కు తగ్గట్టుగా చాలా డెవలప్ చేశామన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే హను మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైడ్ ఇచ్చారా అంటే అవునని అంటున్నారు కొంతమంది నెటిజన్స్. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిందని, కానీ ఓజీ షూటింగ్ ఇంకా మిగిలే ఉండడంతో ఆ డేట్కి ఓజీ వచ్చే ఛాన్స్ లేదని వారంటున్నారు. ఇలా ఓజీ సైడ్ అయిపోవడంతో దేవర అదే డేట్లో థియేటర్లోకి వస్తున్నాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అటు పవన్ను ఇటు తారక్ను ఈ కారణంగా కలిపి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్. మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారిన డైరెక్టర్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో కల్కి మూవీ తీసిన డైరెక్టర్. అలాంటి ఈ స్టార్ డైరెక్టర్ లగ్జరీ కార్స్ లో కాస్ట్లీ కార్స్ లో తిరుగుతారనే ఎవరైనా అనుకుంటారు కదా. కానీ నాగి మాత్రం ఈ విషయంలో అందరికీ షాక్ ఇచ్చారు. అమ్మా నాన్న డబ్బున్న డాక్టర్లైనా, మామ అశ్విని దత్ పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తను పాన్ ఇండియా డైరెక్టర్ అయినా కూడా ఇవన్నీ పక్కకు పెట్టి తను ఏడీగా పనిచేసినప్పుడు కొనుక్కున్న చిన్న కారులోనే ఇప్పటికీ ప్రయాణం చేస్తున్నాడు. అలా హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ ఓ నెటిజన్ కెమెరా కంటికి చిక్కి ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్.